గత ప్రభుత్వం మద్యం విషయాలు. వైసీపీ వచ్చినప్పుడు క్యాష్ మాత్రమే తీసుకుంటూ ఉండేవాళ్ళు. డిజిటల్ పేమెంట్స్ అనేదే ఇది తీశారు, ఎరగటిగా చేశారు. అది దేనికనేది ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు క్యాష్ రూపంలో మద్యం తీసుకున్న ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందని అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఏదో తొట్టి కట్టుకున్నారంట కదండి. ఆ ప్యాలెస్లు 3,000 కోట్లు కుంభకోణం దీంట్లో జరిగింది అంటున్నారు. ఎలా చేశారు ఏంటనేది వాళ్ళు క్యాష్ రూపంలో తీసుకున్న డబ్బంతా ఏమైందో కూడా తెలియదు. అంటే ఇప్పుడు మేము ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి, మేము ఆదాయం తీసుకొచ్చాం అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఆదాయం తీసుకొచ్చి వాళ్ళే దాచుకున్నారు కదా. ఇప్పుడు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అంత బహిర్గతం అయిపోయింది. 7-8 ప్యాలెస్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండిపోయింది. అంటే తప్పు చేసిన అరెస్ట్ చేయడం తప్పు అంటారు. ఎందుకు తప్పండి? ఇప్పుడు తప్పు ఎవరు చేసినా అది అధికారం అని మామూలు సామాన్యమైన మనుషులు మాలాంటి వాళ్ళు అయినా పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అందులో అసలు తప్పే లేదు. కావాలనే రోజుకి ఒకరిని అరెస్ట్ చేస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. ఇప్పుడు మేము తప్పు చేయలేదని చెప్పి మేము ప్రూవ్ చేసుకున్నాం. అలా తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోమనండి. చిన్న మాటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటే, నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తా, ఏ ఆడబిడ్డ ఏడవకూడదు, మంగళసూత్రాలు తెగకూడదు అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయనే మళ్ళీ తీసుకొచ్చి ఆయనే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. పేర్లు కూడా అదే బూమ్ బూమ్ అని. అవి తాగి కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చిన్న చిన్న వయసు కుర్రోళ్ళు. కానీ దాంట్లో ఏంట్రా అంటే అదేదో మనం శానిటైజర్స్ పూసుకుంటాం కదా, అది కలిపారని చెప్పి అసలు చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయారు ఆ టైముల్లో కూడా.